ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఆయనతో గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో మొత్తం 58,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో మొత్తం 18 ప్రాజెక్టులు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, ఆంధ్ర ప్రజలే కాకుండా మొత్తం తెలుగువారు గర్వపడేలా నగరాన్ని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనలో ఏనాడు తలొగ్గకుండా పోరాటం చేసిన రైతులను ఈ సందర్భంగా అభినందించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద అంటే ఎప్పుడో అందరూ ఎదురు చూస్తున్నటువంటి అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి, ఎందుకంటే ఆంధ్రుల రాజధాని అమరావతి ఎప్పుడెప్పుడు అంటే మన కళ్ళ ముందు వస్తుందా, అదే స్థాయిలోనే ఎప్పుడెప్పుడు పేదలకు కావచ్చు, అంటే ఐటీ అంటే విద్యార్థులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు ఈ నిరక్షరాస్యత తగ్గుతుందా అంటూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనుకున్నప్పటికీ కూడా అమరావతి రాజధానిని అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ప్రభుత్వం మారడం, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అంటే అరాచకాలు సృష్టించి అమరావతి రాజధాని అభివృద్ధి జరగకుండా ఒక రకంగా అంటే చంపేశారని మనం చెప్పుకోవచ్చు. ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో కసితో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూటమికి పట్టం కట్టడం జరిగింది. అయితే ఇవాళ ఒక చరిత్ర సృష్టించే విధంగా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి దేశానికి సంబంధించిన అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడి ప్రజల్ని గౌరవించే విధంగా కూడా ఇక్కడ అమరావతి పునర్నిర్మాణంలో ఆయన చేయి కూడా ఆయన కోసం కూడా కలిపే విధంగా కూడా ఇవాళ అమరావతికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంత్రుల కమిటీ చేసినటువంటి కృషి నిజంగా కళ్ళకు కట్టినట్టు కనపడింది. వచ్చినటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతం నుంచి, పల్లెల నుంచి, గ్రామాల నుంచి, ప్రతి ప్రాంతం నుంచి కూడా ప్రజలు విశేషంగా అమరావతి ఈ పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం, వాళ్ళను చూసేదానికి వచ్చినటువంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వాళ్ళ ఎంతో ఆనందంతో ఆయన సభ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో దాదాపుగా 58,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగానే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా మరో 45 కోట్ల రూపాయల వరకు కూడా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 18 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన స్టేజ్ పై నుంచి చేయడం జరిగింది. అయితే ఎన్నో రకాల అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధాన అంశాలు మనం ఒకసారిగా 1-2 విషయాలు మనం చూసుకుంటే చాలా రకాలుగా అంటే 2015 నుంచి కూడా అంటే అప్పట్లో గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఐటీని హైదరాబాద్ నుంచి కూడా అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా దూరదృష్టితో ఈ రకంగా చంద్రబాబు చేశారంటూ కూడా కొన్ని రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా ఆయన అభివృద్ధి వైపు వీళ్ళందరూ కూడా కొనసాగిస్తారు, అంటే అమరావతి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం జరిపే విధంగా వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఆయన ఆకాంక్షించడం జరిగింది. థ్యాంక్ యూ. సింహాచల దుర్ఘటనపైన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ ముగుస్తుంది. విచారణలో భాగంగా అధికారులు, ఆలయ అధికారులతో పాటు కాంట్రాక్టర్ను కూడా స్థానికులు విచారించారు. అయితే కాంట్రాక్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. తనను గోడ కట్టలేనని చెప్పినా కూడా అధికారులు బలవంతంగా ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గోడ తాత్కాలికంగా నిర్మించాలని చెప్పడంతోనే కాంట్రాక్టర్ ఒప్పుకున్నట్లుగా తెలిపారు. ఈ కమిటీ విచారణ రిపోర్ట్ పైన అధికారులకైతే అందించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, సింహాచలం దేవస్థానంలో జరిగినటువంటి చంద్రోత్సవం సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటనపై అయితే మాత్రం త్రీ మెన్ కమిటీ
తాలూకా విచారణ అయితే 72 గంటల సమయం కూడా ఇచ్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణను వేగవంతం చేస్తూ ఈరోజు విచారణను కూడా ముగించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 72 గంటల తర్వాత సీఎంలో అందించాల్సిన రిపోర్టుకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ అంతా కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఏదైతే విశాఖలో విచారణ కమిటీకి సంబంధించి విచారణ మొత్తం ముగిసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, ఫైర్, జీవీఎంసీ, వీఎంఆర్డీకి సంబంధించి మొత్తం అధికారులందరినీ కూడా ఇక్కడ కూడా విచారణ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఆలయ పురోహితులకు కూడా సంబంధించి కూడా ఎవరైతే ఆ స్థానాచార్యులు ఉన్నారో స్థానాచార్యులు కూడా వచ్చి మొత్తం ఆగమ శాస్త్రం తాలూకా నియమాలు కావచ్చు వాటి తాలూకా వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక వీఎంఆర్డీఏకి సంబంధించి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో అన్న దానిలో కూడా దీనిపై అయితే మొత్తం పూర్తి స్థాయి విచారణలో అయితే మొత్తం అన్ని కూడా బట్టబయలైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఏమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రాథమిక విచారణలో అయితే దీనిలో నిర్మాణ లోపం అయితే క్లియర్ కట్గా ఉంది అంటూ కూడా వెల్లడించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నోట్ ఫైల్ కావచ్చు, ఎంబుక్ కావచ్చు, లేదంటే ఇటు మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఎందుకు ఫాలో అవ్వలేదు అన్న దానిపై అయితే మాత్రం అధికారులు నీళ్ళు నమ్మిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే మాస్టర్ ప్లాన్కి సంబంధించి అందులో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, వాటిని చేసుకోవచ్చు. కానీ ఏదైతే పూర్తి స్థాయిలో దీన్ని తుంగలో తొక్కారంటూ కూడా ఇప్పటికే ప్రాథమిక విచారణలో వెల్లడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావుకి సంబంధించి ఏదైతే ఉందో కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు అయితే దీనిపై అయితే మాత్రం ఇది టెంపరీ గోడ అంటూ కూడా ఎంతో బలవంతంగా నిర్మింపజేశారంటూ కూడా కాంట్రాక్టర్ చెప్పడం చూస్తూ ఉంటే అధికారుల తాలూకా నిర్లక్ష్యం అయితే ఇందులో క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ప్రసాద్ స్కీమ్కి సంబంధించి ఎప్పుడో పూర్తి కావాల్సిన పనులు ఈ రోజు వరకు కూడా పెండింగ్లో ఉండడం, అదేవిధంగా దీని చేసినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంతలో డొల్లతనాన్ని అయితే మాత్రం బయటపెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విచారణ సందర్భంగా ఏదైతే దేవాదాయ శాఖలో కావచ్చు, దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇందులో లోపభూయిష్టంగా ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇందులో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో ఉన్న లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల కారణంగానే 7 ప్రాణాలు బలయ్యాయంటూ కూడా కమిటీ సభ్యులు నివేదికలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఈ నివేదికను రేపు పూర్తి స్థాయిలో సీఎంకి అందించిన తర్వాత అందులో పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ చైర్మన్గా ఉన్నట్టు ఆయన అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఈ కమిటీ తాలూకా ఇది పరిసమాప్తం అవడంతో అయితే మాత్రం అధికారులందరూ కూడా ఇక్కడ విశాఖ నుంచి బయలుదేరిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మమతా, రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సిట్ విచారణలో ఈ స్కామ్ సుమారు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా ఉంది. కాగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను సిట్ ఇప్పటికే విచారించగా అత్యంత కీలకంగా మారిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డితో కలిసి కీలకంగా వ్యవహరించిన ఆయన పిఏను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతను కసిరెడ్డిని విచారిస్తున్న సమయంలోనే చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ సుమారుగా 3,200 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ ఉంటుందని చెప్పి ఒక అభియోగాల మీద కేసు నమోదైంది. ఈ కేసు కూడా మొదట విజయసాయిరెడ్డి ఈ కేసుకు పునాది వేశారని చెప్పవచ్చు. ఒక సాక్షిగా హాజరై ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కసిరెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు అయితే చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే కేసులు నమోదు చేసుకున్న సిఐడి ఇటు రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది, ఆయన్ని విచారణ కూడా చేసింది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి కూడా సిట్టు ముందు హాజరయ్యారు, అనేక విషయాలు కూడా వివరణించారు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి. ఈ కేసులో ప్రధానంగా రాజ్ కసిరెడ్డికి పిఏగా వ్యవహరించిన పైలా దిలీప్ అనే వ్యక్తిని ఇతను దుబాయ్కి పారిపోతుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని నేరుగా విజయవాడకు తరలించి ఆయన్ని విచారణకైతే పూనుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలు, అనేక ఫైల్స్ కూడా ఈ దిలీప్ వద్ద ఉన్నట్టయితే ఇప్పటికే సిట్ అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3,200 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఏ విధంగా కుంభకోణం జరిగిందని ప్రధానంగా చూసుకుంటే, గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జాతీయ బ్రాండ్లు అంటే ఏదైనా మెక్డోల్స్ కావచ్చు, లేదంటే కింగ్ఫిషర్, దీనికి సంబంధించిన అనేక జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ అనేవి ఆంధ్రప్రదేశ్కి రాకుండా కేవలం వాళ్ళు సొంతంగా లోకల్గా తయారు చేసిన బ్రాండ్లనే అధికంగా మొత్తం కూడా సరఫరా చేశారు. ఈ నిధులన్నీ కూడా
ప్రభుత్వానికి చెందవలసిన నిధులు ప్రభుత్వం చెందకుండా బయట వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి. అదే సమయంలో క్విక్ బ్యాక్ అంటారు. ఈ క్విక్ బ్యాక్ పద్ధతిలో ఎవరైతే డబ్బులు ముందుగా ఇచ్చారో వాళ్ళకి మాత్రం లిక్కర్ సరఫరా చేస్తూ కావాలనే లిక్కర్కి డిమాండ్ కల్పిస్తూ అనధికారికంగా డబ్బులు సొమ్ము చేసుకున్నారని చెప్పి అనేక విషయాలు కూడా సిట్టు దర్యాప్తులో ఇప్పటికే తేలింది. కాబట్టి ఈ సిట్టు దర్యాప్తుకి చాలా కీలకమైన ఈ దిలీప్ దగ్గర ఉన్న ఫైళ్ళని సొంతం చేసుకుంటే ఈ నగదు లావాదేవీలు, నగదు బదిలీలన్నీ కూడా ఏ విధంగా జరిగాయి, నగదు కలెక్ట్ చేసిన డబ్బులంతా కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, అక్కడి నుంచి మరే ఇతర మనీ లాండరింగ్ కేసు కూడా వస్తుంది, దీనికి హవాలా రూపంలో వెళ్ళిందా, లేదంటే ఇప్పటికే రాజకేశ్ రెడ్డి సినిమాలు నిర్మించారు, అలాగే మరికొన్ని సినిమా ప్రాజెక్టులు కూడా ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఇదే సమయంలో కూడా విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే ఇప్పుడు ఈ కేసు అంతా కూడా మొదలైంది. కాబట్టి అసలైన నిందితులు ఇప్పుడే విజయసాయిరెడ్డితో పాటుగా అందరినీ విచారించున్నారు. కాబట్టి ఇప్పుడు దిలీప్ను విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు కూడా కీలక మలుపులు తీసుకునే ఉంది. ప్రభుత్వానికి కూడా అనేక సాక్ష్యాలు సిట్టు బృందానికి దొరికే అవకాశం ఉంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినాకు వెళ్లారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన నిర్వహించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తప్పనిసరిగా పాల్గొనాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఇందులో భాగంగా పహల్గాంలో టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్ కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనను నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. విజయ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కీలకంగా సమావేశం జరిగింది. ఏఐసీసీ అగ్రనేతల ఆదేశాల ప్రకారం ఇవాళ ఖర్గే అధ్యక్షతన ఇవాళ ఏఐసీసీ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే దాని సమావేశం జరుగుతుంది. ఆ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పహల్గా సంబంధించి పాకిస్తాన్లో జరిగిన ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ఉగ్రవాదం ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పూర్తిస్థాయిలో దీనిపై జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇంకో విషయం ఉంటే కులగణనతో పాటు జాతీయ కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. దానిలో భాగంగా ఇలా అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఏఐసీసీ సమావేశానికి కీలకంగా సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఏసీ అగ్రనేతలంతా కూడా దీని ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గే కావచ్చు, పూర్తిగా దీనిపై ఇప్పటికే ఒక నోట్ తయారు చేసిన పరిస్థితి. దేశంలో ఏదైతుందో దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మొత్తం ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి తెలంగాణ సీఎంతో పాటు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ సీఎం కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే సీఎం ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. పూర్తిగా ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతుందో వాటికి కాకుండా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో దీనిపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతుందో సంక్షేమ పథకాల కోసం మంచి ఇదే వాట్ ఈస్ వాట్ అనేది ఆ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సమావేశంలో కీలకంగా 2 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎందుకైతుందో జనగణనతో పాటు కులగణన జరిగేది ఒక ప్రధాన అంశం. దాంతోపాటు పహల్గాకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పాకిస్తాన్కు జరిగినటువంటి ఇష్యూల మొత్తం దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై యుద్ధం చేయడం కోసం ఇప్పటికే భారత్ రెడీ ఉన్నది. దాని నేపథ్యంలోనే ఇప్పటికే అది కూడా అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని చర్చ జరిగినటువంటి ఆ ప్రభుత్వానికి ఎట్లా సపోర్ట్ చేయాలో ఏ విధంగా చెప్పి ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా కీలకంగా సమావేశం జరిగే అవకాశం ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కీలక నేతలంతా కూడా అక్కడ కలిసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా దీంట్లో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఖర్గే అధ్యక్షతన ఇప్పటికే రాష్ట్రాల సీఎం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలందరూ కూడా ఆ ఢిల్లీకి మీటింగ్ హాజరైన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై నిజంగానే ఎలాంటి చర్చ జరగబోతుంది, దానిపై ఏం జరగబోతుంది స్పష్టత రావాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే మాత్రం అక్కడ మీటింగ్లో బిజీ గడుపుతున్న పరిస్థితి ఉంది. విజయ్, థ్యాంక్ యూ భాస్కర్. సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా రెచ్చిపోతోంది. ఇక మునిపల్లి మండలంలో గుట్టలను తవ్వుతూ రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని, తమ కళ్ల ముందే ప్రకృతి సంపద కనుమరుగవుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారికి ఈ గుట్టలు ఏటీఎం కార్డులాగా మారుతున్నాయని అన్నారు. ఆ విషయంపైన జిల్లాకి చెందిన మంత్రులు, అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నేటికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి
మరంతో పాటు అనేక ఇసుక క్వారీస్ ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఇసుక క్వారీస్ సంబంధించినటువంటి రేవులు హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ నుండి హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరలో ఉండటంతో ఇక్కడ పూర్తి స్థాయిలోని ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో దీనికి సంబంధించి ఎవరైతే మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా పూర్తిగా తవ్వకాలు చేపడుతున్నారు, దీనికి సంబంధించి అక్కడ ఆ మట్టి తవ్వకాల్లోనే ముందస్తుగానే బ్లాస్టింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వము ఒక కమిటీ కూడా చేయడం జరిగింది. ఈ కమిటీ మాత్రము నామమాత్రంగానే కమిటీ పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడైతే గుట్టల ప్రాంతం అయితేనేమి అక్కడ కొన్ని చూసినట్లయితే క్రషర్స్ ఇచ్చినట్లయితే పూర్తిగా ఆ మొర్రాలకు సంబంధించి చేసుకొని దీనికి సంబంధించిన క్రషర్ రాళ్లను తొలగిస్తూ క్రషర్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ పర్మిషన్ కానీ సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా పెద్ద ఎత్తున మాఫియా రాత్రికి రాత్రే గుట్టలు మొత్తం తేడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనేదే అక్కడ చెప్తున్నటువంటి ప్రజల వినిపిస్తుంది. ప్రధానంగా మనం విజువల్ లో చూడొచ్చు, ప్రతి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి అనేక సోషల్ ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు సంబంధించినటువంటి విషయాలలో చూసినట్లయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అటు సోషల్ ఫారెస్ట్ కానీ ఇక్కడ మైనింగ్ సంబంధించినటువంటి అధికారుల పర్మిషన్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుట్టలను కానీ సంబంధించిన గుట్టలకు సంబంధించినటువంటి క్వారీస్ ను తీస్తున్నప్పుడు ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్లాస్టింగ్ సంబంధించిన పర్మిషన్స్ కానీ ఉండాలి. కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కేవలము ఒక దందా పేరుతో, ఇసుక దందా పేరుతో కాకుండా సంబంధించినటువంటి మైనింగ్ మాఫియాగా ఏర్పడి ప్రతి జిల్లా కేంద్రము ఉన్నటువంటి సమీపంలో ఉన్న గుట్టలన్నీ నేలమైపోతున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి ఉన్నతాధికారులు కానీ సంబంధించినటువంటి ఎవరైతే ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులతో స్పందించి ఇటు విషయాలపై పూర్తిగా ఎవరైతే ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లను కూడా నరికివేసి పూర్తిగా గుట్టలని తేటగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు పునరావృతం కావద్దని అక్కడ ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నారు. అనేక సోషల్ ఫారెస్ట్ ల్యాండ్ అని నేలమట్టం చేస్తూ అక్కడ చెట్లని నరికివేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా గతంలోని కమిటీలు వేయడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కమిటీలను పునర్పరిశీలించి పూర్తి స్థాయిలోని ఇలాంటి మాఫియా ఏదైతే మైనింగ్ మాఫియా లాగా ఈ యొక్క గుట్టల ప్రాంతాలను నేలమట్టం చేస్తూ సమీప పట్టణాలకు దగ్గరలో మొరము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలు కూడా ఇవన్నీ ఒకసారి కమిటీకి చెప్పుకోవాలనేది ప్రజలు చెప్తున్నారు. కానీ మాఫియా మాత్రం పెద్ద ఎత్తున ఇజ్జత్తుగా ఎవరికి అడ్డు అలుపు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తున వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందికి దాడులు నామమాత్రంగా చేస్తూ, మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు నామమాత్రంగా చేస్తూ ఎవరికి పట్టనట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విజువల్స్ తో చూసిన ప్రతి ప్రాంతానికి వెలుపల ఉన్నటువంటి ప్రతి గుట్టలలో ఇదే విజువల్స్ తోటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ మరికొంతమంది నిర్మాణాల పేరుతోటి పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా చెలరేగుతుంది. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయకపోయినైతే సోషల్ ఫారెస్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా మొత్తం నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలనేది ప్రజలు పెద్ద ఎత్తున మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ శరవేగంగా కొనసాగుతుంది. 11 రోజులుగా కర్రెగుట్టను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు 2 గుట్టలను ఆధీనంలోకి తీసుకుని జాతీయ జెండా ఎగురవేశాయి. స్వాధీనం చేసుకున్న గుట్టలో శాశ్వత బేస్ క్యాంపులు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్రెగుట్టలో 20,000 మందికి పైగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మావోయిస్టు కీలక నేతలు ఆచూకీ లభించలేదు. దాంతో సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో మావోయిస్టు అగ్రనేతలంతా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టను వదిలి మకాం మార్చినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి.